హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛాయ తెలుగు చిట్ చాటర్. ఈరోజు మేము గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. దాదాపు 4-5 ఏళ్ళ తర్వాత వెళ్తున్నాను అనుకుంటా. నేను గుర్తులేదు. చాలా ఫేమస్ అనమాట మా సైడ్. ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఒక పూలదండలు తీసుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. వీళ్ళిద్దరు మా అత్త వాళ్ళు. ఈ బుడ్డోడు ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు. నేను ఇంటికి వెళ్తే వీడు నా స్ట్రెస్ బస్టర్ అనమాట. కెమెరా పెట్టేసరికి సైలెంట్గా ఉన్నాడు, కానీ లేకపోతే రచ్చ రగడ లేపుతాడు. అసలు నార్మల్గా ఉండదు వీడితోటి. వాళ్ళిద్దరు మా నాన్న వాళ్ళ అక్క ఒకరు, చెల్లి ఒకరు అనమాట. సో వీడైతే వీడియోలో హాయ్ చెప్పరా అంటే అసలు హాయ్ చెప్పట్లేదు. నార్మల్ గా అయితే మామూలుగా ఉండదు. ఇందాక 2 చాక్లెట్లు తీపిచ్చినాము. అవి అప్పుడే హార్మ్ఫర్డ్ స్వాహా చేశాడనమాట. అవి ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కి పని పెట్టింటాడు వాడికి ఇప్పటికే. ఇంక ఇటు సైడ్ మొత్తం వరి నాట్లు వేసినారు. మా సైడ్ కూడా సంవత్సరానికి 2 సార్లు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు నీళ్లు లేవని వేయట్లేదు. చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లా ఊర్లో ఉన్నప్పుడు చూస్తాం, కానీ చిన్నప్పుడు నేను కూడా పని చేయడానికి కూడా వెళ్ళేదాన్ని. బట్ ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది, 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది అనుకుంటా. ఇట్లా వరి నాట్లు వేసి లేకపోతే అక్కడ చూసి నేను వేసేదాన్ని కాదు, బట్ అట్లా చిన్న చిన్న పనులు చేయడానికి పోయేదాన్ని. నేను మా ఇంట్లో ఉన్నప్పుడు చేసేదాన్ని అనమాట. ఇటు సైడ్ చాలా బాగా అనిపించింది. మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే గుడి. నార్మల్గా సండే అండ్ థర్స్డే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఈరోజు థర్స్డే కంటే కూడా సండే ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఎక్కువ మంది రావటము, ఇంకా ఇక్కడ ఆటలు నరకడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. బట్ ఈరోజు థర్స్డే కాబట్టి తక్కువ మంది. యాక్చువల్గా మా బుడ్డోడు గుండు చేపిస్తాం రారా అంటే వచ్చినాడు. వాడికి గుండు అంటే చాలా ఇష్టము. పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత గుండు చేసి అతను లేరనమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అనమాట. చాలా మంది రాలేదేమో, అందుకే కౌంటర్ దగ్గర కూర్చొని లేరు. అతను కూడా నార్మల్ గా స్టెప్స్ దగ్గర ఎంట్రీ దగ్గరే కూర్చున్నారు. ఇంకా మేము టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. ఈ అమ్మవారు చాలా ఫేమస్ మా సైడ్. అంటే ఇప్పుడు మార్చిలో శివరాత్రి తర్వాత శివరాత్రి నెక్స్ట్ డేనే జరుగుతుంది అనమాట. అమ్మవారిని వాళ్ళ పుట్టింటి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి చేస్తారు. చాలా ఇంకా అమ్మవారిని శివరాత్రి నెక్స్ట్ డే తీసుకొని వచ్చి ఇక్కడ తిన్నాళ్ళు చేస్తారు. మీ భాషలో చెప్పాలంటే జాతర, గంగమ్మ జాతర చేస్తారు. సో దీనికి చాలా మంది పొలిటీషియన్స్ కూడా వస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. ఇదే అమ్మవారు అనమాట. అమ్మవారి విగ్రహము అసలు చూస్తానే అదొక ఫీల్, అంటే ప్లెజెంట్గా ఉంటుంది. ఈరోజు బాగా డెకరేషన్ కూడా చేసినారు. నార్మల్గా అయితే ఇంత ఖాళీగా ఉండదు, ఇంత మంచిగా దర్శనం కూడా జరగదు. ఈరోజు మేము చాలా లక్కీ. లోపలికి వెళ్ళి గర్భగుళ్ళకి కూడా ఎంట్రీ చేసినారు. లోపలికి వెళ్ళమని చెప్పినారు పూజారి. ఇక్కడున్న అమ్మగారి విగ్రహం కాకోకుండా ఇంకొకటి ఉంటుంది. అది అమ్మగారి ఇంట్లో, అంటే గంగమ్మ తల్లి వాళ్ళ అమ్మగారి ఊర్లో ఉంటుందన్నమాట. అది చాకలగుట్టపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ కూడా ఒక గుడి పెట్టారు. సంవత్సరం అంతా అక్కడ పెట్టి తిన్నాళ్ళ రేపనంగా ఆ ముందు రోజు రాత్రి తీసుకొని వస్తారనమాట. ఆ ముందు రోజు రాత్రి ఆడేను తీసుకొని వచ్చి అమ్మవారిని ఇక్కడ అలంకరించి మొత్తం పూజలు చేస్తారు. మా బుడ్డోడు అంతా మొత్తం గెలుపుతున్నాడు అనేసి నువ్వు బయటకు వెళ్ళిపోరా అని పంపించేసినాము. ఇంకా దేవుడికి టెంకాయలు కొట్టేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి బాగా మొక్కుకొని కోరికలన్నీ తీరాలని, మన యూట్యూబ్ ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి, మన సబ్స్క్రైబర్స్ అంతా బాగుండాలని మొక్కుకున్నా. ఇంకా ప్రసాదం తీసుకొని కొంచెం సేపు కూర్చున్నాం అనమాట. ఇక్కడ ఉన్న పూజారి వాళ్ళకు కూడా ఒక ఛానల్ ఉందంట. ఛానల్ పేరు ఏదో చెప్పారు, తెలుగు ట్రావెలర్ ఏదో, నాకు సరిగా గుర్తులేదు. నాకు తెలుగు ట్రావెలర్ అని చెప్పారనమాట. సో మాకు కూడా ఛానల్ ఉంది, మీకు కూడా ఉందా అని అడుగుతున్నారు. అదే ఈరోజు ఇంకో ప్లెజెంట్ ఫీల్ ఏంటంటే, నేను చాలా రోజుల తర్వాత పూలు పెట్టుకున్నా. అసలు ఇయర్స్ అయిపోయింది అనుకుంటా నేను పూలు పెట్టుకొని. ఈ వీడియోలో చూస్తుంటే నాకే అనిపించింది, ఆ రోజు పెట్టుకున్నాక పూలు పెట్టుకుంటే ఎట్లుందో ఏమో అని అనుకున్నాను. కానీ అసలు ఈరోజు వీడియోలో చూస్తుంటే చాలా బాగుంది. అసలు ఎన్ని రోజులు అయింది పూలు పెట్టుకొని, అప్పుడప్పుడు పెట్టుకోవాలా అని అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తూ ఉంటే. కొన్నిసార్లు ట్రెడిషనల్గా కూడా రెడీ అవ్వాలి. ఇంకా नाम से, स्वर्ण कुमार नाम से, छाया देवी नाम से, मधुसूदन रेड्डी नाम से, राजेश्वर नाम से।
బాగా జరిగింది. ఇంకా అక్కడ కూర్చోన్నాం. అక్కడ వాడికి జూమ్ వేసుకోండి మా బుడ్డోడికి. ఇంకా వాడు పాపం ఇంకా గుండు చేపిస్తారేమో అన్న ఫీల్లోనే ఉన్నాడు. వీళ్ళ పని వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారులే, ఇదంతా అయిపోయిన తర్వాత నాకు గుండు కొట్టిస్తారని హ్యాపీగానే ఉన్నాడు పాపము. తర్వాతే తెలిసింది వాడికి ఇంకా గుండు కొట్టియము అనేసి. ఎందుకంటే పాపం అక్కడ గుండు చేసి అతను లేరు. ఇంకో కొబ్బరి చిప్పిచ్చి కామ్ చేసినాము. చిప్ప మొత్తం బీక్కొని తింటున్నాడు. నేను వీడియో తీస్తున్నానని పక్కకి వెళ్ళిపోతున్నాడు. వీడు మొత్తం కెమెరా కాన్షియస్ అబ్బా అసలు. అంటే వీడియో తీయక ముందు కెమెరా పెట్టక ముందు అంతా బాగా ఫన్నీగా ఉంటాడు. ఆ మొక్కం చూడండి అసలు. ఆ చిప్ప అప్పుడు తినాలా వద్దా, వీడియో తీస్తుంది ఏంటి అన్న ఫీల్లో ఉన్నాడు. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. కొంచెం సేపు కూర్చొని టెంపుల్లో రిటర్న్ వెళ్తున్నాము. మా ఊరికి వెళ్ళడానికి ఇప్పుడు 1.5 hour పడుతుంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ వెళ్ళలేము అనేసి ఫాస్ట్గానే అయిపోయింది కాబట్టి దర్శనం మాకు వచ్చిన వెంటనే అయిపోయింది. ఇది అనమాట మొత్తం ముందు నుంచి వ్యూ టెంపుల్. వచ్చిన స్టార్టింగ్లో అంతా నేను కవర్ చేయలేకపోయినా. ఈ స్టార్టింగ్లో కొంచెం బండారు తీసుకొని అమ్మవారి పాదాలు అనమాట, ఆ పాదాల దగ్గర బండారు తీసుకుంటే మంచిది అంటారు. ఆ బండారు తీసుకొని కొంచెం ఇంట్లో పెట్టుకోవచ్చు మనం. అప్పుడప్పుడు ఏదైనా పూజలకి లేకపోతే పండగలకి ఇట్లాంటి టైంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం బండారు తీసుకొని పోయినాం ఇంటికి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఆటో పట్టుకోవాలి ఎట్లబ్బా అనిపించింది. ఎందుకంటే ఇక్కడికి వీకెండ్స్ టైంలోనే ఆదివారాలు అంటే మాత్రమే ఆటోలు కానీ ఏమైనా దొరుకుతాయి, లేకపోతే దొరకవు. ముందంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకో 1 monthలో తిన్నాళ్ళు ఉంది కదా, సో దానికోసం చేస్తున్నారు. అక్కడ ఫ్రీగా పిల్లలు ఆడుకోవడానికి అరేంజ్ చేశారు. దాన్ని చూసి మా బుడ్డోడు నేను వెళ్ళాలి అంటున్నాడు. సరే ఆగరా, వెళ్ళడానికి దారి లేదు, మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది అనేసి చిన్నగా తీసుకొని పోయినామన్నమాట. ఇది మొత్తము. ఇటు సైడ్ చెట్ల కింద అందరూ నార్మల్గా వాళ్ళ మొక్కులు తీర్చుకున్న తర్వాత మేకలు అవన్నీ నరుకుతారు కదా, అట్లా వండుకుంటారు. ఇంకా వాడిని కూర్చోబెట్టినా వాడి ఫీల్ చూడండి అసలు. నేనే నడుపుతున్నాను అన్నట్లుంది వాడి ఫీల్. అందరు గమ్మున కూర్చోనంటే వాడు తిప్పుతున్నాడు దాన్ని అసలు. మాకేదో ఎడారిలో వాటర్ దొరికినట్లు అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి కనపడింది. ఎందుకంటే ఆడ తినేదానికి ఏమీ లేవు. లేకపోతే పాపం మా బుడ్డోడికి ఏదైనా బొమ్మనో లేకపోతే ఇంకేమైనా తీపిద్దామని అనుకున్నా, ఆడ ఏమీ కనపరాలా. లాస్ట్కి ఐస్ క్రీమ్ బండి ఒకటి వచ్చింది. సరేగానే పరిగెట్టుకుంటా ఆటో ఆపిపోయినా. ఆటో ఆల్రెడీ వెయిట్ చేస్తుంది మా కోసము. నలుగురికి 4 తీసుకొని పోయినా. ఎంత 20 rupees ఏమో అన్నాడు ఈచ్. అయితే దారుణంగా ఉన్నాయి అబ్బా. అసలు ఎక్సర్సైజ్ అవసరం లేకోకుండా మనుషులు సన్నగా అయిపోయేలాగా ఉన్నాయి. ఎత్తేస్తుంది అసలు ఆటో అయితే. నార్మల్గా కెమెరా షేక్ అయ్యేదాన్ని బట్టి మీకు అర్థమవ్వచ్చు ఎన్ని గుంతలు ఉన్నాయో అనేసి. నాకైతే నడుము నొప్పులు వచ్చేసినాయి ఇంటికి వెళ్ళేసరికి. దట్స్ ఇట్ ఫర్ ద డే. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.